గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంట్రా లేటు? కొండదారిలో వస్తుంటే కృష్ణప్రసాద్ హసికట్టాడు. అతనికి దారి మళ్ళీ వచ్చేసరికి ఇంత లేట్ అయింది దాదా. వాడిది పోలీస్ బుద్ధి. తప్పకుండా నిన్ను ఫాలో అయి ఉంటాడు. మస్తా వెళ్ళిపో వెళ్ళిపో. రాజు కదలదు. ఎవరు కదిలినా వీడిని కాల్చేస్తాడు. ఇప్పటికీ నిన్ను చంపే శక్తి నాకుంది, కానీ చంపను. కారణం నా ముగ్గురు పిల్లల్లో ఒకరు నీ కూతురు. చనిపోవలసిన నీ కూతురికి ఆయుష్ పోసి ఆ దేవుడు నాకు అందించాడు. నా ప్రాయశ్చిత్తం కోసం నీ కూతురిని పెంచాను. నేను నమ్మను. ఇది నిజం కదా? నిజం. ప్రాణ భయంతో బ్రతుకు తీపుతో ఏ మనిషి అయినా అబద్ధం చెప్పొచ్చు. నేను చావు పులి మేరలో ఉన్నాను. నేను చెప్పేది నిజం. నిజం. హాస్పిటల్ రికార్డ్ చూసుకో. నిజం కాకపోతే ఆ ముగ్గురు కూతురిని చంపేయి. వాళ్ళలో నా కూతురు ఎవరు? చెప్పాను. మీ మాటల మీద నాకు నమ్మకం ఉంది. చెప్పండి, నా కూతురు ఎవరు? చెప్పండి సార్. రాజు వచ్చాయి. దాదా, నా కూతురు, నా కూతురు, నా కూతురు. అదంతా అబద్ధం. వాడి బిడ్డల్ని కాపాడుకోవడానికి అబద్ధం చెప్తున్నాడు. రాజు, చావాలని చంపాలని అనుకునేవాడికి ఉండవలసిందే మమకారం కాదురా, ప్రతీకారం. అరే వేసాయి వాణ్ణి. నాకు నాకు నా కూతురు కావాలి రాజు. నాకు నా కూతురు కావాలి.
రాజు రే కృష్ణ కృష్ణ రే కృష్ణ గిరి, నా పిల్లలు వస్తున్నారు. నీ మీద హత్యా ప్రయత్నం చేసింది శంకర్ దాదా ముఠాయే కదూ? అందులో రాజును కలపొద్దు. ఎన్నాళ్ళు ఆ మనసులో దాచుకున్న నిజాన్ని రాజుకు చెప్పాను. ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్తున్నాను. నా ముగ్గురు పిల్లల్లో ఒక పాప నా కూతురు కాదు, రాజు కూతురు. రాజు కూతురు? అందులో ఎవరు? చెప్పను. మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. పిల్లల్ని, రాజుని లోపలికి పిలిపించు. కమలా, రాజు, వీళ్ళ ప్రాణాలు ఎంత భయంకరమైన వ్యక్తుల చేతుల్లో ఉన్నాయో నీకు తెలుసు. ప్రాణ సహితమైన పోలీస్ ఆఫీసర్కి అప్పచెప్పకుండా వీళ్ళని రక్షించే బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. నా బిడ్డ వీళ్ళ ముగ్గురిని నీ బిడ్డలా చూసుకో. రే కృష్ణ, ఎన్నాళ్ళుంటారు, ఎందుకు వచ్చారు లాంటి ప్రశ్నలు వేస్తే చంపేస్తాను. ఆల్రెడీ కృష్ణప్రసాదం చంపేశాం. వాడి కూతుర్లు మాత్రం తప్పించుకున్నారు. 4 రోజులు నీ ఇంట్లోనే ఉంటాం. లేదన్నావా? అలాగే. మూడు రోజుల నుంచి ఇలాగే ఏడుస్తూ పడుకున్నారు. ఏదైనా తినండమ్మా. నువ్వెవరు చెప్పడానికి? నోరు మూసుకొని అవతలకు పో. అసలు ఎవరు రమ్మన్నా నేను లోపలికి? మిమ్మల్ని చూస్తానంటే నేనే పంపించానమ్మా. అతని ఇంట్లో నుంచి బయట పంపే. గిరిజ, ఏం మాట్లాడుతున్నావు? అతని గురించి మీ డాడీ ఏం చెప్పారో మీకు తెలుసు కదా? అసలు ఇతరే మమ్మల్ని చంపబోయారంటీ. ఇంట్లో ఉండడం ఏంటి? బయట పొమ్మనండి. బాధపడకు రాజు. బాధకు అర్థం మర్చిపోయి 14 ఏళ్ళయింది. ఆశ అనే కొత్త మాట ఇప్పుడు నా గుండెల నిండా నిండి ఉంది. నా కళ్ళు ఆశగా వెతుకుతున్నది 14 ఏళ్ల క్రితం ఆరిపోయిందనుకున్న నా జ్యోతిని చూడాలని. రాజు, పిల్లలు చాలా మంచోళ్ళు. వాళ్ళ నాన్న చనిపోయాడన్న బాధతో ఏదో అన్నారు. పర్వాలేదయ్యా. పిల్లలు పుట్టలేదని తల్లిదండ్రులు ఏడుస్తారు. పుట్టాక పిల్లలు ఏడిపిస్తారు. ఈ విధంగానైనా తల్లిదండ్రులకు ఏడుపు తప్పదు.
రాజు రా భోంచేద్దు గాని కూర్చో. రంగన్న కుక్కని తీసుకొచ్చి టేబుల్ దగ్గర కూర్చోబెడతావేంటి? అతను ఆ కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీని ముక్కలు చేసి పొయ్యిలో పెడతాం. వద్దమ్మా, మీరు ఇక్కడే కూర్చొని తినండి. నీళ్ళల్లో పడవ ఉండాలి గాని పడవలో నీళ్లు ఉండకూడదమ్మా. నిజం, నేను కుక్కనే. కుక్క పక్కనే వీళ్ళు కూర్చొని తింటాను. కమలా, నేను బయలుదేరుతున్నాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. మీరు ఇంట్లోనే ఉండనమ్మా. ఎలా అంకుల్? ఎల్లుండి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఆ రోజున ఎక్కువ పోలీస్ ఫోర్స్ పెట్టిస్తాగా. రాజునేమి అనకండమ్మా. వీళ్ళకి కొంచెం అర్థమయ్యేలా చెప్పు. పంతాలే పోతే ప్రాణాలే పోతాయి. అమ్మగారు, నేనేం పడిపోనులేండి. అన్నయ్య చావు కళ్ళారా చూశాక నాకు చావు భయమే పోయింది. రాజు, నువ్వు ఉన్నావన్న ధైర్యంతో పెడుతున్నాను. వెళ్ళిరండి సార్. జైలు నుంచి వీళ్ళని చంపాలని వచ్చాను, కానీ ఇప్పుడు బ్రతకాలని, వాళ్ళను బ్రతికించాలని ఉంది. పిల్లల ఆవేశం లేదు అన్నారని కోపం తెచ్చుకోవద్దు. వాళ్ళు కరెక్ట్ గానే అన్నారు సార్. ఇన్ని వేల మృగాల్లో విశ్వాసం ఉన్నది కుక్కకే. నా బిడ్డల్ని నేను కుక్కలా కాపలా కాస్తాను. మీరు వెళ్ళండి. మరీ ఇంత ప్రేమ పెంచుకున్నావేంటయ్యా? ప్రాణం పోసుకున్న 10 నెలల వరకు అమ్మకుడిపై ప్రపంచం అనుకున్న మనిషి పుట్టాక ఈ ప్రపంచం మొత్తం చాలదంటాడు. కానీ ఇప్పుడు నాకు వాళ్ళు ముగ్గురే ప్రపంచం. కుక్కలు లేని చోట, ఫోన్లు లేని చోట బతకగలం గాని నీలాంటి మంచులు లేని చోట మాత్రం బతకలేం రాజు. ఆగిపోయావేం దాదా? కల్చు. నువ్వు నా బిడ్డవి గనక ఆగిపోయాను. అందులో నా బిడ్డుంది గనుక నేను రక్షించుకున్నాను. చచ్చిన కృష్ణప్రసాద్ మేధావిరా. వాడి కూతుళ్ళని కాపాడుకోవడం కోసం నిన్నిలా నమ్మించాడు. నిజానికి వాళ్లలో నీ కూతురు లేదురా. చనిపోయేవాడు చనిపోతూ బ్రతికించేది ఒక్క నిజాన్నే. నీ పిచ్చి నమ్మకాన్ని నమ్మకపోయినా నీ మాటను నిన్ను నమ్ముతాను. అందులో నీ కూతురెవరో చెప్పు, దాన్ని మాత్రం విడిచిపెడతాను. ఆ ముగ్గురు నా బిడ్డలే. మిగతా ఇద్దరిని నువ్వు కనలేదు కదరా. నన్ను మాత్రం నువ్వు కన్నావా? కనకపోయినా కన్న తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించాను, పెంచానురా. ఆ ప్రేమని నేను పంచుతున్నాను. వాళ్ళ కోసమే జీవిస్తున్నాను. దాదా, వాళ్ళకు అపకారం తలపెడితే ఈసారి నువ్వు తండ్రివని కూడా మర్చిపోతాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే చంపేస్తావా? ఒరేయ్, వాడు ఏ పాపం తెలియని నా పిల్లల్ని చంపాడురా. నువ్వు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నీ భార్యని బలి చేసుకున్నాడురా. నిన్ను పెంచి పెద్ద చేసి రుణం తీర్చుకున్న నీ తల్లిని మెత్తుటి మడుగుల్లో దొల్లించిన కసాయివాడురా వాడు. ఇదంతా ఎలా మర్చిపోయావురా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.